స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరణ. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం టాప్ న్యూస్లో. అయితే ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో సర్పంచ్, ఎంపీడీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల సామాజిక రాజకీయ సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. మంగళవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34%కి పెంచుతూ కేబినెట్ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని సీఎం ప్రకటించగానే సభ జయహో బీసీ నినాదాలతో దద్దరిల్లింది. ఈ నిర్ణయంతో కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించుకుంటుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ బీసీ రిజర్వేషన్ కోసమే ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లను బీసీలకు వర్తింపజేయనున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం స్ఫూర్తితో నిబంధనలకు లోబడే ఈ పెంపును అమలు చేస్తున్నామని వివరించారు. 95, 2001, 2006, 2013 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 34% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఆయన సభకు గుర్తు చేశారు. 34% రిజర్వేషన్ల ప్రతిపాదనను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన కోరారు. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ ఎంతోమంది బీసీలు రాజకీయంలో ఉన్నారంటే దానికి కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా బీసీలను రాజకీయ చైతన్యం చేసిన వాళ్ళలో చంద్రబాబు గారి పాత్ర కృషి మరలేనిది. ఎస్, టీడీపీ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంతోమంది బీసీలకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది. ఎంతోమంది బీసీలకు టికెట్లు ఇచ్చింది. వాళ్ళు చాలా ప్రోత్సహించింది ఆ టైంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. నిజంగా ఇవాళ చాలామంది బీసీలు ఇవాళ రాజకీయంగా ఉన్నారంటే గతంలో ఆయన వేసినటువంటి విత్తనం ఇది ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. బీసీ నాయకులను తయారు చేసిందే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో. అంటే ఇప్పుడు చాలామంది వచ్చిర్రు వాళ్ళ స్వతహా, కానీ గతం నుండి చెప్తున్నా, గతం నుండి బీసీలలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకు రాజకీయాలను నేర్పించింది కావచ్చు, రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది కూడా చంద్రబాబు గారే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన హయాంలోనే ఎంతోమంది బీసీలు రాజకీయాలకు వచ్చారు. ఎంతోమంది సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేసి వాళ్ళు గెలిచారు. సో మరొకసారి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీలకు రిజర్వేషన్ కల్పించి నిర్ణయం తీసుకుంది. మరోసారి చంద్రబాబు నాయుడు బీసీల పట్ల ఆయన చూపించిన చొరవ అనేది మనకి ఇక్కడ మరోసారి ఇక్కడ అర్థమైపోతుంది. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి ప్రచార విభాగంలో కీలకంగా సామ వైపే సీఎం మొగ్గు చూపినట్లు సమాచారం. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు ఖరారయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగంలో కీలకంగా పనిచేసిన సామ రామ్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. గత 2 ఏళ్లుగా పార్టీ తరపున ప్రతిపక్షాలను కౌంటర్ చేస్తూ బలమైన వాదనలను వినిపించిన సామ అభ్యర్థిత్వంపై సీఎం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ కూడా సామ టీం ప్రారంభించింది. ఈ పదవిపై అనేక మంది కన్నేసిన ఫైనల్గా సామ వైపు సీఎం సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పై త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సామ రామ్మోహన్ రెడ్డి మన అందరికీ తెలుసు. ఈయన యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ అధికారంకి మొన్న వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపై ఎప్పటికప్పుడు వారి మాటలను కావచ్చు, వారు వేసేటువంటి కౌంటర్లను ఎండగడుతూ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది సామ రామ్మోహన్ రెడ్డి.
మిగతా వాళ్ళు లేరంటే మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఏదో ఒక పదవిలో ఉన్న వాళ్ళే. ఏ పదవి లేకపోయినా కూడా సామ రామ్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపైన విరుచుకుపడ్డారని చెప్పుకోవాలి. ఎవరు కాంగ్రెస్ పార్టీ పైన కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాలపైన కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఎవరు ఏది మాట్లాడినా కూడా నెక్స్ట్ 1 అవర్లోనే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ నాయకులను, ఆ ప్రతిపక్షాలను ఎండగట్టేవాడు సామ రామ్మోహన్ రెడ్డి. సో వచ్చేటువంటి ఏదైతే హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి వైపే సీఎం సానుకూలంగా మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే సామా టీం అంతా కూడా ఆ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వస్తుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళ పనిలో చూసుకుంటున్నారంటే అర్థమైపోయింది. అక్కడ టికెట్ ఆయన కన్ఫర్మ్ అయింది కాబట్టి వాళ్ళ టీం అంతా కూడా ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉంది చకచక. సో పార్టీని నమ్ముకొని పార్టీలో ఉంటూ పార్టీ పైన ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ పైన ఎప్పటికప్పుడు ఎండగడుతూ వాళ్ళ నిర్ణయాలను, వాళ్ళ మాటలను కౌంటర్ ఇచ్చేటువంటి సామ రామ్మోహన్ రెడ్డికే హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఏదైతే ఇవ్వబోతున్నారు, సీఎం మాత్రం ఆయనకే టికెట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తూ ఉంది. సీఎం చాలామంది కన్నేసిరట. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పైన ఎంతోమంది నాయకులు లాబింగ్ చేస్తున్నారు, ఎంతోమంది నాయకులు కన్నేసిరట, పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారి చూపు మాత్రం సామ రామ్మోహన్ రెడ్డి పైన ఉంది. ఆయన నిలిచి ఉంటేనే కరెక్టు, టికెట్ ఆయనకే ఇవ్వాలి. ఈ 2 సంవత్సరాల్లో చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం, ప్రతిపక్షాలను ఎండగట్టిండు, 10 ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేసిండు. సో ఖచ్చితంగా ఆయనకే టికెట్ ఇస్తా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా తెలుస్తాం. ఆల్రెడీ వాళ్ళ టీం కూడా ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఆ పని చేస్తూ ఉన్నారంటే చెప్పేసే ఉంటారు ముందే సామకి, టికెట్ కన్ఫర్మ్ అయింది, ఇక నువ్వు వేసే పనులు చేసుకో అని చెప్పేసి. అందుకే ఆ టీం అంతా కూడా వాళ్ళు ఆ ఎన్నికలపైన పని చేస్తూ ఉంటారు, దృష్టి సారించారు. సో ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎంతోమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చూపు మాత్రం సామ పైన పడడంతో టికెట్ సామకే వస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ 3 ఉమ్మడి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి నిల్చోబోతున్నారు. ఇక నెక్స్ట్ వరంగల్, ఖమ్మం ఇంకా ఉన్నాయి, 3 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. దానిపైన మరొక నెక్స్ట్ టైం నిర్ణయం తీసుకుంటారట. ఇప్పుడైతే ఈ 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి అయితే సామం అయిపోయి అది చాలా మొగ్గు చూపుతూ ఉంది. ఆ వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం ఇంకా ఉన్నాయి కదా, ఆ 3 జిల్లాలపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు, నెక్స్ట్ చెప్తారట. ఇప్పుడైతే సామ వైపే మొగ్గు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ యూపీ, పంజాబ్, గుజరాత్కు బీజేపీ ఇన్ఛార్జీలట నితిన్ నబీన్ నియామకాలు. ఇది అసెంబ్లీ ఎన్నికల వేళ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచి వ్యూహాలకు పదును పెడుతోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం ఆయా రాష్ట్రాలకు కో ఇన్ఛార్జీలను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని పార్టీ వెల్లడించింది. ఈ మేరకు బీజేపీ